వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షులు ఆలపాటి శివ ఆధ్వర్యంలో ఓవర్ బ్రిడ్జి వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆంధ్ర రాష్ట్రం ఉన్నంతకాలం ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సాధు ప్రతాప్, మద్ది మల్లికార్జున్, పలువురు సమితి సభ్యులు పాల్గొన్నారు. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అలంకార్ టాకీస్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలపాటి శివగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని, భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించడానికి ఆయన అసువులు బాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం ఉన్నన్నాళ్ళు గుర్తుండిపోయే విధంగా ఉంటాడని చెప్పని తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఆయన నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ కానీ, అలాగే పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని కూడా అధికారికంగా ప్రకటించినందుకు మా ఆర్యవైశ్య సంఘం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మహానాయకుడు యొక్క జయంతిని కానీ వర్ధంతి కానీ మనం జరుపుకుంటున్నామంటే వారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లే విధానంలో కోసమే ఆ గుర్తు చేయడం కోసం ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తారు. ఏదైనప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని అధికారికంగా ప్రకటించడం అందరూ కూడా సంతోషించదగ్గ విషయము. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా కానీ, లేకపోతే ఆర్యవైశ్య సంఘాల ద్వారా కానీ మరింత ముందుకు తీసుకెళ్ళి ఆర్యవైశ్యులకి మెరుగైన సేవలు అందించాలని, అట్లాగే వాళ్ళ యొక్క సేవా తత్పరతని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు కూడా అనేక రకాల కార్యక్రమాలు తీసుకెళ్తూ ఆర్యవైశ్యులకు అండగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 22వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఫాతిమా 10వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ సుబానీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఫాతిమా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిహానా, నదియా, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు, రావి కృష్ణమోహన్, చిన్ని, ఈదర పూర్ణచంద్, శ్రీనివాస్, కె నాగేశ్వరరావు, కేసన కోటేశ్వరరావు, కనిగంటి మురళి, ఉయ్యూరు రాజశేఖర్ రెడ్డి, ఆలపాటి వెంకటరామయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఫాతిమా గారు, జోహార్ ఫాతిమా గారు, జోహార్ ఫాతిమా గారు. వచ్చాను నెక్స్ట్ వచ్చే ఒకసారి చూడండి అన్నమాట. ఓకే నెక్స్ట్ ఒక్కొక్క నాయకులు వచ్చేమా. ఓకే స్పీడ్కి వెళ్ళిపోండి. అరే అన్నా ఎంత మనోడే చెప్పాలే అంటే ఆ టైం కావద్దు, సాయంత్రం 6 గంటల కానీ మళ్ళీ అబ్బాయి వస్తాడు కదా, అబ్బాయి తీసుకోవడానికి. జెంట్స్ ఈరోజు మా 22వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఫాతిమా గారి 10వ వర్ధంతి. ఆమెకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి సుబానీ గారు ఆమె భర్త, ఆమె స్వర్గస్థాయిని కానించి ప్రతి వర్ధంతి పేదలకి నూతన వస్త్రాలు, అన్నదాన కార్యక్రమాలు ఆమె మీద ఉన్న ప్రేమతో ఘనంగా ఈ రోజుకి ఈ సంవత్సరానికి కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఫాతిమా గారి గురించి చెప్పాలంటే
22వ వార్డు కౌన్సిలర్ అయినాక రాజా గారి నాయకత్వంలో మరి సుబాని గారు ఫాతిమా గారు కలిసి ఆ వార్డులో కొత్త రోడ్లు నిర్మించడం కానీ డ్రైనేజీ వ్యవస్థ అంతా సక్రమంగా చేసి కొత్త కాలువలు నిర్మించడం, మరి అప్పుడు అన్న చంద్రబాబు గారు ఇచ్చిన చిట్కో ఇళ్ళు ఇద్దరు కలిసి జాగ్రత్తగా పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు షేక్ ఫాతిమా గారి 10వ వర్ధంతి సందర్భంగా వారి భర్త గారైన సుబానీ గారు ఈ పేదలకి దుప్పట్లు పంచడం కానీ బట్టలు పంచడం కానీ ఈ సేవా కార్యక్రమాలు ఆయన ఈ 10 సంవత్సరాల నుంచి చేయటం ఎంతో ఇది. 10 సంవత్సరాలు వారి భార్య గారు చనిపోయినా కానీ ఆమెను గుర్తుపెట్టుకుని అవి చేయటం, ఆ రోజు ఆమె కౌన్సిలర్గా ఈ వార్డులకు చేసిన సేవా కార్యక్రమాలు కానీ, అట్లాగే తర్వాత వారి కుమార్తె రేహానా గారు కూడా ఈ వార్డులో ఎన్నో కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అయితేనేమి, సొంతంగా సేవా కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో చేశారు. తర్వాత నదియా గారు కూడా ఈరోజు డెంటల్ డాక్టర్గా ఆమె సేవలు అందిస్తున్నారు. వారి కుటుంబం ప్రజల సేవ కోసమే ఉన్నారా అని అనిపిస్తుంది. ఈరోజు దివంగత 22వ వార్డు కౌన్సిలర్ షేక్ ఫాతిమా గారి 10వ వర్ధంతి సందర్భంగా మన భర్త షేక్ రేపల్లి సుబాని గారి ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు 10వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆమె జ్ఞాపకార్థం కోసం 10 సంవత్సరాల నుంచి ఆమె భర్త వివిధ సేవా కార్యక్రమాలు, ఆమె వర్ధంతి రోజు అన్నదాన కార్యక్రమం, పేద ప్రజలకి వస్త్రదాన కార్యక్రమం క్రమం తప్పకుండా 10 సంవత్సరాల నుంచి చేయుచున్నారు. పట్టణ 15వ వార్డు రామలింగేశ్వరపేటలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. లోక కళ్యాణార్థం తెనాలి ప్రాంత ప్రజలు సుభిక్షం కోరుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వెళ్ళారా? వార్షిక కళ్యాణ మహోత్సవాలు గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి స్వామివారి నగర ఊరేగింపు నిన్న పూర్తయింది. మరి ఈ రోజున కళ్యాణం సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మరి ఈ రోజున దాదాపుగా 20 మందికి ఏర్పాటు చేయబడ్డాయి. ప్రశాంతమైన వాతావరణంలో మరి భక్తులందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తూ ఉన్నారు. దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కులమత భేదాలకు అతీతంగా అంగరంగ వైభవంగా మరి మా రామలింగేశ్వరపేటలో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మరి అమ్మవారి ఊరేగింపు మహోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సుమారుగా ఒక 3,000 మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు పెద్దలైనటువంటి గౌరన్నయ్య గారు, సుబ్బన్న గారు, శివమేశ్వరి గారు, మరి ప్రభు గారి ఆధ్వర్యంలో జరిపించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నెల్లూరులోని పొట్టి శ్రీరాములు స్వగ్రామం అభివృద్ధికి చర్యలు చేపడతామని సీఎం తెలిపారు. మంత్రి నారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 1 year మొత్తం చేసి నెక్స్ట్ మార్చి 16కి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్లో ఉంది. దాన్ని కొని ఒక మెమోరియల్గా
మనం తయారు చేస్తే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు కానీ ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. ఈరోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి కార్యక్రమం హిందూ కాలేజీ సెంటర్ నందు జరిగింది. ఆయన విగ్రహానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హిందూ కాలేజ్ సెంటర్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, కమిషనర్ పులి శ్రీనివాసులు, గాదె వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సజ్జీల పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. పట్టుదలకు పోరాటానికి ప్రతీక పొట్టి శ్రీరాములని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని పొట్టి శ్రీరాములు నిరూపించారని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్యే గల్లామాదేవి తెలిపారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతిని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. దేశాన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంచిన మహనీయులు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోవెలమూడి నాని, కసుకుర్తి హనుమంతరావు, కార్పొరేటర్ బాబు, మద్దిరాల మాని అధికారులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో నాయకులుంటే పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రజల కోసం అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి వాటి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి యువకులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఉండి 10 మందికి ఉపయోగపడే పనులు కానీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయాలు కానీ ఈ విధంగా ఒక ఉక్కు సంకల్పంతో పోరాడితే ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆయన చేసినటువంటి త్యాగ నిరతి, ఆయన త్యాగ ఫలంగా ఏర్పడినటువంటి మన భాషా ప్రయుక్త రాష్ట్రం మన తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి మనకంటూ ఒక రాష్ట్రం ఉంది తెలుగు ప్రజలకని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుల యొక్క త్యాగానికి గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావించాలి. ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో మనం కూడా నడవడానికి అందరూ కూడా ప్రయత్నం చేసి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.